అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు యువ రైతు పవన్ యూట్యూబ్ ఛానల్ అండి. ఈరోజు వచ్చేసి మనము దారేడ్ అనే విలేజ్కి రావడం జరిగింది, ఖమ్మం జిల్లా. సో ప్రస్తుతము మనము మహేశ్వర్ రెడ్డి గారి యొక్క మిరప తోటలో 3 ఎకరాల మిరప తోటలో అయితే ప్రస్తుతం ఉన్నామండి. పక్కన ఫార్మర్ ఉన్నారు. తను వచ్చేసి విఎస్ క్రాప్ కేర్ వారి టూ టోన్ స్ప్రే చేయడం జరిగిందనమాట. సో తన యొక్క మిరప తోటని నేను ఆల్రెడీ విజిట్ చేశాను. చాలా బాగుంది, మంచి గ్రోతింగ్ కనిపిస్తుంది అనమాట. సో ఫార్మర్ ద్వారా తను ఎక్కడ తీసుకున్నారు, తనకి ఎలా అనిపించింది, దేని మీద పనిచేసింది మిరప పంటలో అనేది పూర్తి సమాచారం తన మాటల్లో తెలుసుకుందామండి. నమస్తే అన్న. నమస్తే అండి. అటు చూడండి కెమెరాకి వెళ్ళి. నమస్తే అండి. మీ పేరన్నా? మహేష్ రెడ్డి. ఎక్కడన్నా మంది? దారేడు గ్రామం, ఖమ్మం రూరల్. ఓకే, మీరు ఏం స్ప్రే చేశారన్న లాస్ట్ స్ప్రేలో? మనం ఏఎస్ఆర్ క్రాప్ కేర్ వాళ్ళది టూటోనా? ఒకసారి రైతన్నలు చూడండి మిత్రులారా, టూటోనే స్ప్రే చేశారు విఎస్ క్రాప్ కేర్ వారి. ఎలా అనిపించింది మీకు? దేనికి పనిచేసింది మిరప తోటలో? ముడత, ఇగురు, దోమ, పేను చాలా వరకు కంట్రోల్ అయిపోయింది. ఇగురు మాత్రం 100% వచ్చేసింది. ఓకే, ఇగురు ఎలా వచ్చింది? ఇగురు బాగుంది. సన్న ఇగురు వచ్చిందా? పల్లాకులు ఏమైనా సన్న ఇగురు వచ్చింది. చిట్టి గ్రోత్ దగ్గర బ్రాంచెస్ తో వచ్చిందా? గనుపులతో. ఓకే. ఎన్ని ఎకరాలకు తీసుకొచ్చి స్ప్రే చేశారు మరి మీరు? నేను వచ్చేసి 2 ఎకరాలు తీసుకొచ్చి 3 ఎకరాలు స్టీల్ పంప్తో యూజ్ చేసాను. స్టిల్ పంపుతో 2 ఎకరాలకు తీసుకొచ్చి 3 ఎకరాలకు స్ప్రే చేశారు. అంటే 1 ఎకరా మందు ఆదా అయింది స్టిల్ వల్ల. ఓకే, రిజల్ట్ అయితే ఓకే కదా? రిజల్ట్ అయితే ఓకే. ఇది ముడత మీద, దాంతో పాటు పురుగు, నల్లి, ఇది అన్నిటి మీద పనిచేస్తుంది కదా? దాంతో పాటు ఏమైనా కలిపారా దీంట్లో? సింగిల్ స్వర్ణఫల్, విజయశ్రీ కంపెనీ వారి స్వర్ణఫల్ని యాడ్ చేసుకుని స్ప్రే చేశారంట. నేను ఆల్రెడీ చెప్పాను అనమాట, ఇలాంటి వాటిలో ఏదైనా న్యూట్రెంట్ కానీ లేకపోతే ఫంగిసైడ్ కలిపి స్ప్రే చేసుకోమని చెప్పాను. సో మీ తోట ఒకసారి చూసుకున్నట్లయితే అందరి తోటలు ఇప్పుడు పండాకు సమస్యతో చూడడానికి చూసే విధంగా లేదనమాట. సో మన తోట ఒకసారి అటు చూపి బ్రదరు, ఇంత గ్రీనిష్గా ఉందన్నమాట. రిజల్ట్ అయితే ఓకేనా ఈ మందు యొక్క రిజల్ట్? ఓకే అండి. మరి వీడియో చూస్తున్న ప్రతి ఒక్క రైతన్నలకి ఏం చెప్తారు ఈ మందు గురించి? రిజల్ట్ అయితే బాగుందండి. అందరు వాడుకోవచ్చు. ఓకే, ఎక్కడ తీసుకున్నారు ఇంతకీ మందు? శ్రీలక్ష్మి పెస్టిసైడ్స్ గ్రోతింగ్ వాళ్ళ దగ్గర తీసుకున్నాం. ఎక్కడ? అండర్ గ్రౌండ్ అంటే కళ్యాణ్ కొట్టు, శ్రీలక్ష్మి పెస్టిసైడ్స్. ఓకే, ఖమ్మంలో శ్రీలక్ష్మిలో అండర్ గ్రౌండ్ లో తీసుకున్నారంట. ఓకే, దీంట్లో అయితే న్యూట్రియన్స్ వాడుకున్నారు. రిజల్ట్ అయితే బాగుంది. మరి మీ తోట చుట్టుపక్కల వాళ్ళు చూశారు కదన్నా, చూసుంటారు ఏ మందు కొట్టావని అడుగుతారు జనరల్ గా. మరి వాళ్ళు ఏమన్నారు? మీరు చెప్పారా ఈ మందు గురించి? చెప్పాను. మరి ఎవరైనా స్ప్రే చేశారా చుట్టుపక్కల వాళ్ళు? ఇప్పటివరకైతే ఇంకా చేయలేదు. అడుగుతున్నారు, ఎక్కడ దొరుకుతుందని అడిగారు. 2-3 అడిగారు, చెప్పాము కూడా. చెప్పండి, రిజల్ట్ అయితే బాగానే ఉంది విఎస్ క్రాప్ కేర్ వాళ్ళే. నేను కూడా వీళ్ళే రక్షక్ స్ప్రే చేశాను, ఏటీఎం స్ప్రే చేశాను. రిజల్ట్ అయితే బాగానే ఉంది. దాంతోపాటు ఫార్మరు ఇక్కడ మహేశ్వర్ రెడ్డి దారేడ్ నుంచి అనమాట 3 ఎకరాలకు గాను 2 ఎకరాల మందు, అంటే వీళ్ళు స్టిల్ పంపు వల్ల మందు సేవ్ అవుతుంది, రిజల్ట్ కూడా వస్తుందన్నమాట. సో ప్రతి ఒక్క ఫార్మర్ ఎవరైనా స్ప్రే చేయాలనుకుంటే టూటో అయితే ఖమ్మంలో దొరుకుతుందంట. ఏటీఎం అనేది ఇంకా చాలా చోట్ల దొరుకుతుంది. సో దాంతోపాటు రక్షక్ కూడా దొరుకుతుంది అనమాట ఎక్కడైనా. రిజల్ట్ అయితే బాగున్న మందులు అనమాట ఇవి. ప్రజెంట్ అయితే మనము ఈ దారేడ్లో వచ్చేసి ఈరోజు ఫీల్డ్ విజిట్ చేసి మీకు తెలియపరచడం జరుగుతుందండి. మీరు మల్చింగ్ సాగులోనేనన్నా చేసేది ఎవరి ఇయర్? ఓకే, ప్రతి సంవత్సరం ఇలాగే చేస్తున్నారా? మల్చింగ్ సాగు బెటర్ అనిపిస్తుందా, అరక పద్ధతిలో బెటర్ అనిపిస్తుందా మీకు? మల్చింగ్ సాగు అయితే బెటర్. ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ లో అరక పాడు చేసే వాళ్ళు ఎవరు లేరు. అందులో ఒకటి మల్చింగ్, కాయ అయితే డ్యామేజ్ కాకుండా నీట్గా ఉంటుంది. కాయ సైజు కానీ కలర్ కానీ ఏదైనా మల్చింగ్ పేపర్ మీద బాగుంది. మరి దీనికి పెట్టుబడి తేడా ఏమైనా ఉంటుందా? ఫస్ట్ పెట్టుబడి వస్తుంది, తర్వాత ఆటోమేటిక్ గా పెద్దగా ఉండదండి. అంటే ఫస్ట్ అంటే మన పేపర్ డ్రిప్ అన్ని మందు కట్లు అన్ని ఫస్ట్ ఐటమ్, తర్వాత ఫ్రీ. ఓకే, ఎకరాకి ఇలా మల్చింగ్ సాగులు ఎన్ని క్వింటాలు దిగుబడి తీస్తున్నారు ప్రతి సంవత్సరం? పోయినసారి అయితే 25 నుంచి 30 వరకు వచ్చింది 1 ఎకరా. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ చూడాలి. తోట వేసి ఎన్ని రోజులు అవుతుంది? ఇది 60 రోజుల తోట. ఓకే, 80 రోజులా? 60 రోజులు. ఓకే, 2 months దాటింది ఎగ్జాక్ట్ గా. ఓకే, ఓకేనండి, విన్నారు కదా రైతన్నలారా, ఈ టూటో అనమాట. సో ఒకసారి చూపియండి రైతన్నలకి ఫైనల్ గా. టూటో అండి, ఇది ఖమ్మంలో దొరుకుతుందంట. సో ఎవరైనా స్ప్రే చేయాలనుకుంటే ఖమ్మం వెళ్ళి ఈ టూటోని మన లక్ష్మీ షాప్లో తీసుకోవచ్చు, అండర్ గ్రౌండ్లో ఉంటుందంట. సో ఎవరైనా తీసుకోవాలనుకుంటే తీసుకొని స్ప్రే చేసుకోండి, రిజల్ట్ అయితే బాగానే ఉంటుంది. మనం ఆల్రెడీ వీళ్ళది ఏటీఎం రక్షక చేశాను కాబట్టి చెప్తున్నాను. దాంతోపాటు ఇక్కడికి వచ్చాము, ఒకసారి తోట కూడా చూసుకున్నట్లయితే గ్రీనిష్ గ్రోత్, చాలా సన్న గ్రోత్ అనమాట. పల్లాకులు ఏం రాదనమాట, మంచి బ్లాక్ కలర్లో వస్తుంది. ఓకేనండి, వీడియో పూర్తిగా చూసిన ప్రతి ఒక్క రైతులకి మన ఛానల్ తరపున ధన్యవాదాలు తెలుపుకుంటూ, కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, తోటి ఫార్మర్స్కి షేర్ చేయండి. ఓకే, మరి బై.